అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు మనం చాలా సున్నితమైన మన హృదయాన్ని తాకే విషయంపై మాట్లాడబోతున్నాం. లెంట్ కాలం అనేది కేవలం ఉపవాసం కాదు, ఇది మన ఆత్మను చూసుకునే సమయం, మన జీవితాన్ని సిలువ ముందు ఉంచుకునే సమయం. ఒక్కసారి ఆలోచించండి, మనం యేసును ప్రేమిస్తున్నామని చెబుతాం, కానీ మన జీవితం కూడా అదే చెబుతోందా? ఈ రోజు మనం కలిసి ఆలోచిద్దాం, మన తరం యేసును మళ్లీ సిలువ వేస్తుందా? లెంట్ అనేది కేవలం ఆహారం మానడం కాదు, ఇది మన హృదయాన్ని పరిశీలించుకునే పవిత్ర సమయం. సిలువను చూసినప్పుడు మనం సాధారణంగా అంటానా, ఆయనను వారు సిలువ వేయించారు. కానీ ఈ రోజు మనం అడగాల్సిన ప్రశ్న, మన తరం కూడా యేసును మళ్లీ సిలువ వేస్తుందా? హెబ్రీయులకు 6:6లో ఇలా ఉంది, దేవుని కుమారుని మళ్లీ సిలువ వేయుచు ప్రజల మధ్య అపహాస్యపరచుచున్నారు. ఈ శారీరక సిలువ వేయడం గురించి కాదు, ఇది మన జీవితం ద్వారా ఆయన తిరస్కరించడం గురించి. లెంట్ ఒక అద్దం లాంటిది, ఆ అద్దంలో మనం నిజంగా మనల్ని మనం చూడాలి. అయితే ఇక్కడ 5 భాగాలున్నాయి, వాటిలో ఒక్కొక్క భాగం గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. మొదటి భాగం, 5 రోజుల్లో మారిపోయిన జనసమూహం. గాస్పెల్ ఆఫ్ మాథ్యూ 21లో జనసమూహం ఇలా అరిచింది, హోసానా, ప్రభు యొక్క నామమున వచ్చేవాడు ధన్యుడు. కానీ కొన్ని రోజుల తర్వాత అదే పట్టణం ఇలా అరిచింది, ఆయనను సిలువ వేయించుము. ఏమి మారింది? యేసు మారలేదు, జనం మారారు. ఆయన రాజుగా వచ్చినప్పుడు వారు ఆనందించారు, కానీ ఆయన పాపాన్ని చూపించినప్పుడు తిరస్కరించారు. వారికి ఆశీర్వాదం కావాలి, కానీ మార్పు వద్దు. ఈరోజు మనము అలాగే లేమా? ఆదివారం ప్రార్థన చేస్తాం, కానీ వారంలో ఆయన మాట వినకపోతాం. పామ్ సండే జరుపుకుంటాం, కానీ గుడ్ ఫ్రైడే త్యాగాన్ని మన జీవితంలో అనుభవించము. రెండవ భాగం, ముద్దుతో జరిగిన ద్రోహం. యేసును సిలువ వేయించిన వారు అందరూ సైనికులు కాదు, కొంతమంది ముద్దుతో ద్రోహం చేశారు. గాస్పెల్ ఆఫ్ జాన్ 13లో యూదా యేసుతోనే భోజన పట్టిక వద్ద కూర్చున్నాడు. అతను అద్భుతాలు చూశాడు, బోధనలు విన్నాడు, కానీ అతని హృదయం ధనంపై ఉంది. లెంట్ మనల్ని అడుగుతుంది, మనం యేసుకు దగ్గరగా ఉన్నట్టే కనిపిస్తామా, కానీ మన హృదయం దూరంగా ఉందా? బహిరంగంగా ఆరాధన చేస్తూ రహస్యంగా పాపం చేస్తున్నామా? ద్రోహం ఎప్పుడూ పెద్దగా కనిపించదు, అది కొన్నిసార్లు ఇలా ఉంటుంది, రహస్య పాపం, క్షమించని హృదయం, అహంకారం, దేవుని కన్నా డబ్బును ఎక్కువగా ప్రేమించడం, ఇవి కూడా సిలువే. మూడో భాగం, యేసు ఏడ్చిన నగరం. గాస్పెల్ ఆఫ్ ల్యూక్ 41లో యేసు యెరూషలేమును చూసి ఏడ్చాడు. ఆయన వారి భవిష్యత్తు నాశనాన్ని చూశాడు, వారి కఠిన హృదయాన్ని చూశాడు, వారి అవకాశాన్ని కోల్పోయిన స్థితిని చూశాడు. ఈ రోజు మన దేశాన్ని చూసి, మన సమాజాన్ని చూసి యేసు ఏడుస్తున్నాడా? మనకు చర్చిలున్నాయి, బైబిల్స్ ఉన్నాయి, ఆరాధన పాటలున్నాయి, కానీ మనకు నిజమైన పశ్చాత్తాపం ఉందా? ఆయన పాపులని చూసి ఏడవలేదు, పశ్చాత్తాపం చేయని హృదయాన్ని చూసి ఏడ్చాడు. నాల్గవ భాగ, ఆధునిక సిలువ. ఈరోజు మనం సిలువ వేయించుము అని అరిచడం లేదు, కానీ మన జీవన శైలితో సిలువ వేస్తున్నామా? సత్యాన్ని సాంస్కృతిక ఒత్తిడికి మార్చినప్పుడు, దేవుని మాట కంటే మన ఇష్టాన్ని హెచ్చుగా చూసినప్పుడు, కృపను పాపానికి అనుమతిగా ఉపయోగించినప్పుడు, సౌకర్యాన్ని విధేయత కంటే ముఖ్యంగా చూసినప్పుడు, అది కూడా ఒక రకంగా సిలువే. సిలువ ఒక సంఘటన కాదు, అది ఒక ఆహ్వానం. మన అహంకారాన్ని చంపుకోవడానికి, మన పాపాన్ని వదిలివేయడానికి, ప్రతిరోజు మన సిలువ మోసుకుని ఆయనను అనుసరించడానికి లెంట్ మనకు గుర్తు చేస్తుంది, పునరుత్థాన ఆనందం ముందు పశ్చాత్తాపం అవసరం. 5వ భాగం, లెంట్ యొక్క ఆశ. కానీ ఇది తీర్పు సందేశం కాదు, ఇది ఆశ యొక్క సందేశం. పేతురు ఆయనను నిరాకరించినప్పుడు కూడా యేసు అతన్ని తిరిగి పిలిచాడు. జనం తిరస్కరించినా ఆయన చేతులు విస్తరించి సిలువపై మరణించాడు. సిలువ ప్రతీకారం కాదు, అది విమోచనం. బుక్ ఆఫ్ సామ్స్ 51లో దావీదు ఇలా ప్రార్థించాడు, దేవా, నాలో శుద్ధ హృదయము సృష్టించుము. అదే నిజమైన ఉపవాసం, అదే నిజమైన లెంట్. ఈ లెంట్ కాలంలో ఆహారం మాత్రమే కాదు, అహంకారం కూడా మానండి. రహస్య పాపాన్ని విడిచిపెట్టండి, క్షమించని హృదయాన్ని విడుదల చేయండి. ఈ సీజన్ ఆచారం కాకూడదు, ఇది మలుపు కావాలి. సిలువ మనల్ని అడుగుతుంది, నన్ను మెచ్చుకుంటావా? కాదు, నన్ను అనుసరిస్తావా అని. మన జీవితంలో ఎక్కడైనా హోషన్నా అంటూ జీవితంతో సిలువ వేయించుము. జీవిస్తే ఈ రోజే తిరిగి రండి. సిలువపై మరణించిన యేసే క్షమించే యేసు. ఇంకా ఆయన పిలుస్తున్నాడు. సరే రండి, కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, ఈ పవిత్రమైన లెంట్ కాలంలో మేము నీ సన్నిధిలో వినయంగా వచ్చాము. ప్రభువా, మేము చాలాసార్లు నిన్ను ప్రేమిస్తున్నామని అంటాము, కానీ మా జీవితాలు అదే చెప్పకపోయిన సందర్భాలు ఉన్నాయి. క్షమించు ప్రభువా. తెలుసుకుని చేసిన పాపాలు, తెలియక చేసిన తప్పులు, రహస్యంగా దాచుకున్న దుర్బలతలు, ఇవన్నీ నీ సిలువ ముందు ఉంచుతున్నాము. యేసయ్యా, మేము మా జీవితం ద్వారా
నిన్ను మళ్ళీ మళ్ళీ సిలువ వేయకూడదు. మా హృదయాన్ని పరిశుద్ధం చేయు. బుక్ ఆఫ్ సామ్స్ 51లో ఉన్నట్లుగా, దేవా, నాలో శుద్ధ హృదయము సృష్టించుము అని మేము కూడా ప్రార్థిస్తున్నాము. అహంకారాన్ని తొలగించు, క్షమించని మనస్సును మార్చు, రహస్య పాపాల నుండి విడుదల చేయు. నీ చిత్తానికి లోబడే హృదయాన్ని మాకు ఇవ్వు. ప్రభువా, ఈ లెంట్ కాలం ఒక ఆచారం కాకుండా మా జీవితంలో నిజమైన మార్పుకు కారణమవ్వాలి. సిలువను కేవలం గుర్తు చేసుకోవడం కాదు, దాని అర్థాన్ని జీవించడానికి మాకు సహాయం చెయ్యు. నీ పరిశుద్ధాత్మ మమ్మల్ని నడిపించు. మా తరం నీ కృపను తిరస్కరించకుండా నీవైపు తిరిగేలా మమ్మల్ని మేల్కొలుపు. యేసునామంలో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ఈ లెంట్ కాలం కేవలం ఉపవాసంతో ముగియకూడదు, మార్పుతో ముగియాలి. సిలువను చూసి కన్నీళ్లు పెట్టుకోవడం కాదు, సిలువ చెప్పే సందేశాన్ని జీవించాలి. ఈ రోజు వినిన మాటను మీ హృదయంలో ఉంచుకోండి. ప్రతిరోజు మీ జీవితాన్ని ఆయన ముందు పరిశీలించుకోండి. యేసు ఇంకా పిలుస్తున్నాడు. ఆ పిలుపుకు స్పందిద్దాం. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.